శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవాలు తెలుగు భాష ఔన్నత్యం చాటేలా ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో గల శ్రీ కాకులేశ్వర స్వామివారి దేవస్థానంలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షణలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెరుమూడి సాయిబాబా అధ్యక్షతన శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆలయంలో అముక్త మాల్యద మండలంలో శ్రీకృష్ణ దేవరాయలకు, కాసుల పురుషోత్తమ కవి విగ్రహాలకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎస్డి విద్యాసాగర్, భాషా సంస్కృతి శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలు ఘనంగా నివాళులర్పించారు. ఎస్టీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, తాము చదువుకున్న రోజుల్లో తెలుగు ఉపాధ్యాయులు తెలుగు భాషలో గొప్ప సాహిత్యవేత్తల గురించి చెప్పి తమకు తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల అనురక్తి పెంచేవారని అన్నారు. ప్రస్తుతం తెలుగు సబ్జెక్టు ఆప్షనల్ సబ్జెక్టుగా మారిపోవడంతో ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. ఈ ఉత్సవాల స్ఫూర్తితో పోలీస్ శాఖ చేపట్టే సమాజ హిత కార్యక్రమాల్లో తెలుగు భాష పట్ల నేటి తరానికి ఆసక్తి పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తేజస్వి మాట్లాడుతూ, పాలకులు తెలుగును భాషగా కాకుండా సంపదగా చూడాలన్నారు. తెలుగు వారందరూ సందర్శించవలసిన గ్రామం శ్రీకాకుళం అన్నారు. సంస్కృత భాష ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న కాలంలో తెలుగు భాషను రాజభాషగా చేసిన యోధుడు శ్రీకృష్ణ దేవరాయలు అని కొనియాడారు. ఈ ఉత్సవాల స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కవుల గొప్పతనం తెలియజెప్పేలా కవులచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, శ్రీకాకుళం ఘన చరిత్ర నుంచి నేటి యువత స్ఫూర్తి పొందటమే ఉత్సవాల లక్ష్యమని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలతో శ్రీకాకుళం పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా అన్నారు. ఈ సందర్భంగా భువన విజయం, మోహిని భస్మాసుర ప్రదర్శనలు సాహిత్య ఔన్నత్యం చాటి చెప్పాయి. తొలుత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, తేజస్వీలు శ్రీకాకుళేశ్వర స్వామి వారిని దర్శించుకొనగా వారిని దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలో ప్రముఖ సాహితీవేత్త అద్దంకి శ్రీనివాసరావు, జనసేన పార్టీ యువనేత మండలి వెంకట్రాం, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ చిన్న, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, చెల్లపల్లి సిఐ ఈశ్వరరావు, సర్పంచ్ ముప్పలనేని రవి, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, దేవాదాయ శాఖ అధికారి తోట చెన్నకేశవులు, శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అన్నప్రెడ్డి వెంకటస్వామి, కోడూరు పిఎస్సిఎస్ చైర్మన్ పోతపోయిన కరుణకుమార్లతో పాటు పెద్ద సంఖ్యలో కళాకారులు, కూటమి పార్టీల నేతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా విశిష్టం. వారి జాతర శబ్దాన్ని వాడాడు ఆచార్యుడు. నిజంలో మీరన్నట్లు కలియుగదమైన వెంకటేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాత, వాగ్దేవి మిమ్మల్ని రక్షించుగాత, పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాత అని ఎవరిగా చెబుతారు. నిన్ను చూచినది మొదలు నా ఒడగల్లయు కామాగ్నితో దహించుకోబోతున్నాను. నా భగిని ఆగుము దానవేంద్ర, ఏమిటి ఆ చొరవ? ముందు నాదు మాటను ఆలకింపు. మాట్లాడడం జరిగింది. అయితే ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను రాయలేరు. అంతేకాకుండా చరిత్రను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపని వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అయితే ఈ రోజును చూసుకుంటే ఇందాక
కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఈ రోజున ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో తెలుగు భాషని ఒక ఐచ్ఛికమైన సబ్జెక్టుగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మేము ఉన్నప్పుడు మా తెలుగు టీచర్లు మాకందరికన్నా ఇష్టమైన టీచర్ ఎవరంటే మా తెలుగు టీచర్ ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, దాంట్లో ఉన్న కవుల యొక్క వాళ్ళు సమాజానికి ఏ విధమైన మంచి చేశారు, ఇటువంటి సంస్కృతి గురించి మనం నేర్చుకోవడం వల్ల ఇందాక పెద్దలు చెప్పినట్టు బయటికి వెళ్ళినప్పుడు మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పలేము నిజంగానే. అయితే మన భాష గురించి మనకు తెలుసు అనే విషయం అవతల వారికి గుర్తించగలిగినట్టయితే దానివల్ల మన గౌరవమే కాదు, ఎవడి భాష గురించి వాడికి జ్ఞానం ఉంది అని తెలిసినప్పుడు అవతల వాళ్ళు మన జాతిని కూడా గౌరవిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎందుకంటే మేము నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసినప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల నుండి కూడా మాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో జనరల్గా చాలామందికి తెలుగు భాష అంటే అక్కడ ఉన్నవారికి నార్త్ ఇండియన్స్కి చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చామంటే మీరు తమిళ అని చెప్పి అడుగుతారు అంతే. ఎందుకు అంటే తమిళులు వాళ్ళ భాష పట్ల అంతటి మిక్కిరైన గౌరవం మరియు వాళ్ళ భాషని వాళ్ళు అంత ప్రేమగా వాళ్ళు బయట వాళ్ళందరికీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అయితే మన దగ్గరకు వచ్చేసరికి తరాలు గడుస్తున్న కొద్దీ మా తరం ఇంకా మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఈ భాష యొక్క ఔన్నత్యం మర్చిపోయే పరిస్థితి ఉందంటాం అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఇటువంటి ఒక సాయంకాలం పూట నేను ఒక ప్రోగ్రాంకి వచ్చి అక్కడ కొద్దిసేపు కూర్చుండడం అనేది చాలా సంవత్సరాలు అయిపోతుంది. అయితే ఇంతమంది భాషను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మాకు చెప్తూ ఉంటారు, పొద్దున్న లేచేసరికి సార్ సాయంత్రం ఫలానా చోట ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించబడుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఫలానా చోట ఈ నాటికను ప్రదర్శిస్తారు, లేదంటే ఫలానా చోట ఈ నృత్య కళాకారులు వచ్చి దీనిలో పాల్గొంటారంటే మాకు జనరల్గా అంత అవగాహన లేదు. ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఇంత మక్కువతో ఇంతమంది దీన్ని వచ్చి గమనిస్తారని చెప్పి ఇటువంటి దాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇటువంటి జిజ్ఞాస మీ అందరిలో ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మేము కూడా ఇక్కడ నుండి ఒక ప్రోగ్రాం ఎలాగో చేయాలనుకుంటున్నాం. చిన్నపిల్లలకి వాళ్ళని మరింత సేఫ్టీ వాళ్ళకి పెంచేదానికోసం వాళ్ళకి ఒక బాల్య వివాహాలు, డ్రగ్స్ బారిన పడకుండా కొంత అవగాహన, అదేవిధంగా ఆడపిల్లల చదువు ఎందుకు ముఖ్యమని చెప్పేదానికోసం ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి కూడా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల అటువంటి ప్రోగ్రాంలు రోజు సాయంత్రం ఈ టైం మీరందరూ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్న దగ్గర కంపల్సరీగా మా వాళ్ళని వచ్చి అందరికీ కూడా చెప్పమని చెప్పి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా దాన్ని ముందరికి తీసుకెళ్ళి, ఎందుకంటే భాష యొక్క ఔన్నత్యం మరొకసారి నాకు గుర్తు చేసినందుకు, అదేవిధంగా నాకు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మన గౌరవ శాసనసభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటాం అనేది అంతే కాకుండా బయటికి భావితరాలకు చెప్పాలనే బాధ్యతతో ఇక్కడ మీరు అందరూ వచ్చారని చెప్పి ఈరోజు గమనించి అది కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కార్యక్రమానికి రమ్మని అడగగానే నాకు 7 నెలల ట్విన్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. సార్ శ్రీకాకుళం అంటే చాలా దూరం సార్, మరి 2 రోజులు పడుతుంది వెళ్ళి రావాలంటే అని అన్నాను. ఆ తర్వాత 1 గంటలో వచ్చేసేయచ్చమ్మా, కృష్ణా జిల్లాలో కూడా శ్రీకాకుళం ఉంది అని చెప్పారు. సార్ నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను సార్, మీరు చెప్పిన తర్వాత ఈ ప్రాంత విశిష్టతని, ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని ప్రతి తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిన ఈ ఊరి గురించి తెలుసుకున్న తర్వాత
ఇక్కడ నుండి ఎవరైనా నా ముందర శ్రీకాకుళం గురించి మాట్లాడితే అది ఎంపీ రామ్మోహన్ నాయుడు గారైనా కూడా మొదట ఈ ఊరు గుర్తొచ్చి తర్వాతే ఆ శ్రీకాకుళం గుర్తొస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి తెలుగు వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ప్రాంతం ఇది. ఇందాక సార్ చెప్పినట్టుగా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు భాషా సాంస్కృతిక శాఖ అంటే ఐటీ ఒకవైపు, టెక్నాలజీ ఒకవైపు ఉంటే రెండో వైపునున్న ఈ భాషా సాంస్కృతిక శాఖ ఇచ్చిన రోజు నాకు అర్థం కాలేదు. ఎందుకు నాకు కంప్లీట్గా ఆపోజిట్ అయిన ఈ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు ఇచ్చారో అని ఆలోచిస్తే ఈ రోజు నాకు అర్థమవుతుంది. తెలుగు నేలపైన ఉన్న ఇటువంటి గొప్ప గొప్ప సంస్కృతులని, సాంప్రదాయాలని, మనకున్న గొప్ప గొప్ప చరిత్రలని తెలియజేయాల్సింది పోయిన తరం వాళ్ళకి కాదు, రాబోయే తరానికి, నేటి తరానికి మన రాష్ట్రంలో మన భూమిపైన ఉన్న గొప్ప గొప్ప విశేషాలను, చరిత్రను, సంస్కృతిని, సాంప్రదాయాల్ని తెలియజేసే బాధ్యతని నాకు ఇచ్చారని ఈ రోజు నాకు అర్థమవుతుంది. శ్రీకాకుళం లాంటి పుణ్యభూమి ఈరోజు ఆంధ్ర మహావిష్ణువు కొలువై ఇటువంటి గొప్ప భూమిలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క మహోత్సవాలు జరుపుకోవడం అనేది ఈసారి నుండి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి గొప్ప గొప్ప సాహితీవేత్తలు, తెలుగు కవులు, రచయితలు అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన ఒక గొప్ప ప్రదేశం అని నేను ఈరోజు తెలియజేస్తున్నా. సార్, మీరు ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్తే రోజులు మారిపోయినాయి సార్. ఆ రోజుల్లో అయితే మంచితనంతో వచ్చేవారు. ఇప్పుడు మీరు ప్రమోట్ చేయాలంటే ఒకటే విషయం సార్, మీరు చెప్పినట్టుగా సిరివెన్నెల గారికి ఇక్కడికి వచ్చాక పద్మశ్రీ వచ్చిందని చెప్పండి, ఈ రోడ్లు మీరు డబల్ చేయాల్సి వచ్చింది. అది ఈ రోజునున్న పరిస్థితి. ఇక్కడ మీరు అందరూ హోటల్స్ పెట్టుకున్నా కూడా ఎప్పటికీ నిండిపోయే పరిస్థితి. ఈరోజు పరిస్థితి అలా అయింది. కాబట్టి ఈసారి నుండి సిరివెన్నెల గారికి ఇక్కడికి వచ్చాక పద్మశ్రీ అన్న ఒక్క మాట తర్వాత వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మాటను మనం ముందుకు తీసుకెళ్దాం. వచ్చే సంవత్సరం ఈ వేదిక సరిపోక ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 1518వ సంవత్సరం, ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. 1518వ సంవత్సరంలో ఇదే ఫిబ్రవరి 11వ రోజున, అంటే 508 సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇదే ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర మహావిష్ణువు స్వయంగా కొలువైన ఈ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయల వారు రావడం జరిగింది. వారికి ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి తెలుగులో కావ్యము రచింపుము అని ఆదేశించారు. ఆ రోజు ఆ సంకల్పమే ఆముక్త మాల్యద వంటి గొప్ప వజ్రాన్ని తెలుగు జాతికి అందించిన సంపదకి కారణం ఈ శ్రీకాకుళం, ఈ ఆంధ్ర మహావిష్ణువు వారి ఆదేశం. ఇటువంటి అందువల్ల తెలుగులో కావ్యం రచించమని చెప్పి ఆంధ్ర మహావిష్ణువు ఆదేశించడం, తత్ఫలితంగా ఆముక్త మాల్యద రచనకి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన పవిత్రమైన భూమి ఇది. ఈ తెలుగు జాతి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మహోన్నత సందర్భం ఇది. ఎందుకంటే తెలుగు దేయలేయన్నా అన్నాడు ఆయన. తెలుగు ఎందుకు అన్నాడు? తెలుగు ఎందుకంటే దేశం తెలుగుదేశం కనుక అని చెప్పి ఆ మాటను పట్టుకుని బహుభాషా ప్రాంతమైన విజయనగర సామ్రాజ్యానికి రాజభాషగా తెలుగుని చేసిన ఘనత శ్రీకృష్ణ దక్కింది. ఆయనతో చేయించిన ఘనత ఆంధ్ర మహావిష్ణువు దక్కింది. మన అన్నీ కూడా భాషాపూర్వకంగా ఏర్పడే జాతులు. కానీ ఏ జాతికి లేని అదృష్టం ఒక తెలుగు జాతికి, ఆంధ్ర జాతికి. ఎందుకంటే జాతి పేరిట ఒక దేవుడు ఉన్న మాత్రం తెలుగు వాళ్ళకి మాత్రం అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం. ఆంధ్ర మహావిష్ణువు ఆయన తాను తెలుగు వల్లబొండని కూడా చెప్పుకున్నాడు. అంచేత అదృష్టాన్ని ఆంధ్ర మహావిష్ణువు తెలుగు జాతికి కలిగించాడు. ఈరోజు మన కర్తవ్యం ఏంటంటే మన జాతిని ప్రకాశింపజేసుకోవటం. మన జాతి ప్రకాశవంతం కావాలంటే మన భాషను పరిరక్షించుకోవటం. తెలుగు ఎంతో మధురమైన భాష, మీ అందరికీ తెలిసిన విషయం.
కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతో పరిగెడుతున్న సంగతి మీకు తెలిసిన విషయం. త్యాగరాజ కీర్తనలు ఏ భాషీయుడు పాడినా కూడా తెలుగులోనే పాడక తప్పదు. లతా మంగేష్కర్ పాడినా, సుబ్బలక్ష్మి గారు పాడినా, జేసుదాస్ గారు పాడినా, వాళ్ళు తెలుగువారు కాకపోయినా తెలుగులోనే పాడక తప్పదు. ఆ ఘనకీర్తి మన త్యాగరాజ స్వామి కనిపించింది. అంటే ఇది సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష. అలాంటి భాషలో పుట్టినందుకు మనం గర్వించాలి. మా భాష తెలుగు అని చెప్పి మనం చాటి చెప్పుకోవాలి. ఆ దిశలో ఆలోచింపు చేయడానికే ఈ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ శ్రీకాకుళ క్షేత్ర ద్వారా అనేక కావ్యాలు తెలుగునాట వెలువడ్డాయి. దాంట్లో మన అనంతమాచ్యుడు భోజరాజ్యంలో ఈ శ్రీకాకుళం తిరణాలని చాలా గొప్పగా వర్ణించారు. కృష్ణదేవరాయ కన్నా ముందు ఆయన కూడా దేశ భాషలు తెలుగు లెస్సని చెప్పి ఒప్పానించింది. అలాగే ఇక్కడ విగ్రహం ఉంది, కాసులు పురుషోత్తం కవి. ఆయన పెదప్రోల వాస్తవి. ఆయన నిందాశక్తితో శతక వాజ్మయంలో మహోన్నతమైన శతకాన్ని రచించి జాతికి అందించాడు కాసుల పురుషోత్తం కవి. దానికి కారణం ఏంటంటే ఆ రోజులో ధూపదీప నైవేద్యాలు లేకుండా మరుగునపడిన ఈ క్షేత్రాన్ని మళ్ళా వెలికి తీయాలని చెప్పిన ఆలోచనతో ఆ నిందాస్థితి పూర్వకమైన పద్యాలతో వారి ఆంధ్రనాయక శతకాలు రచించడం, దాని మీద ఆనాటి దేవరకట సంస్థానించడానికి వారు ఎంపేరు ప్రభు దీని పునరుద్ధరణ పూనుకోవడం అనేది చరిత్రక సత్యం. ఈ రకంగా అనేక మంది కవులు ఇక్కడ ఈ స్వామివారి యొక్క సేవల్లో ముందుకెళ్ళారు. అలాగే నారాయణ తీర్థులు కూడా ఆంధ్ర మహావిష్ణువుని కీర్తించారు. ఆయనది కూడా ఈ ప్రాంతం అని చెప్పి చెప్తారు. ఆ రకంగా ఎంతోమంది కవులే కాకుండా రాత్రి శ్రీకాకుళం సినదని చెప్పని ఒక నృత్యరూపకాన్ని వేటూరు సుందరమూర్తి గారు రచించిన దాన్ని మనం ఇక్కడ కరుణారా వీక్షించడం జరిగింది. నృత్య నాటిక ఈ శ్రీకాకుళం దేవాలయంలో ఆ రోజుల్లో ప్రసిద్ధికి చెందిన నాట్యకర్తలందరూ కూడా దేవదాసులుగా స్వామివారిని ఆరాధించేవారు. దాన్ని కథగా మలిచి వేటూరి గారు సంగీత రూపం రాయటం, దాన్ని నాట్యంగా మనం నాట్య రూపంగా మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముద్దు పలని ఆ గొప్ప నాట్య కళాకారిణి ఆమె ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో ఆమె నాట్యం చేసేదట. ఆమె తంజావూరు రాజును చూసి తంజావూరు తీసుకెళ్ళటం, అక్కడ ముద్దుపల్లిని మహాకావ్య రచన రాధికా స్వంతనం చేయటం మనలో తెలిసిన విషయం. అలాగే చింతామణి నాటకం చూస్తాం, కానీ ఆ చింతామణి కూడా ఇక్కడే నాట్యం ఆడిందని చెప్పి మన చరిత్రకారులు చెప్తారు. అంటే అటు సాహిత్యానికి కానివ్వండి, ఇటు నాట్యానికి కానివ్వండి, మరో పక్కన సంగీతానికి, సంగీత ప్రపంచంలో గాయక సార్వభౌముడు అనిపించుకున్న పారుపులి రామకృష్ణ గారు పుట్టింది కూడా ఈ శ్రీకాకుళంలోనే. అలాగే నాటక రంగానికి వస్తే ఈ పక్కన దైతా గోపాలం గారు పాపనాశ్రంలో జన్మించాడు. ఆయన దగ్గరే అక్కినే నాగేశ్వరరావు గారు వాచికని అభ్యసించారు. లేకపోతే ఆధునిక నాటక రంగంలో గొప్ప వ్యక్తి మా గుమ్మడి గోపాలకృష్ణ గురువు ఏఆర్ కృష్ణ గారు కూడా పుట్టింది ఈ శ్రీకాకుళం. అలాగే ఎన్టీ రామారావు గారి గురించి మనకు తెలుసు. ఆయన శ్రీరామ పాత్ర, శ్రీకృష్ణ పాత్ర కింద వారికంటే ముందు సినిమా రంగంలో పారుపల్లి సుబ్బారావు గారని శ్రీకాకుళం వాసే ఆ పాత్ర ధరించి ఖ్యాతి గడించారు. ఇలాంటి మహానుభావులు ఒకరని కాదు, అనేక మంది ఈ శ్రీకాకుళంలో జన్మించి తెలుగు జాతికి, తెలుగు లలిత కళలకి విశేషమైన ఖ్యాతి సంపాదించడం కాకుండా తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికారన్న విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని తలుచుకొని మనం గర్వించాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే ఈ ఉత్సవాన్ని చేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి అనుకోవచ్చు. ఈ తరం వారికి వారెవరి గురించి తెలియదు, వారి ఖ్యాతి గురించి, విఖ్యాతి గురించి తెలియదు, గత చరిత్ర తెలియదు. ఎప్పుడూ చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మించలేరు, అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం.
అంచేత ఇలాంటి ఉత్సవాల ద్వారా ఇలాంటి మహాపురుషులు మహానుభావులు జన్మించి జాతికి కీర్తిదాయకులయ్యారు. వారిలాగా కూడా మనం తయారు కావాలని చెప్పిన ఆలోచన ఏ ఒక్కరిలో కలిగినా ఈ కృష్ణదేవరాయ మహోత్సవాలు జయప్రదమైనట్టు భావిస్తాం. ఎందుకంటే ఈ తరం వారు ఏ రంగంలో అయినా కూడా ప్రకాశించాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగు జాతి చరిత్రలో దివ్యసీమను పక్కన పెట్టి చరిత్ర రచన చేయడం అనేది ఎవరికి సాధ్యమైన విషయం కాదు. ఒక మహోన్నత నాగరికత విలసలిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఎంతమంది మహానుభావులు జన్మించి జాతికి మార్గదర్శులయ్యారు. ఏ రంగాన్నైనా కూడా ఆ రంగాన్ని ముందుకు నడిపించారు. ఈ తరం వారు కూడా భవిష్యత్ చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా లిఖింపబడాలంటే మీరందరూ కూడా స్ఫూర్తిని, గత చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందాలి. భవిష్యత్తుకి మీరు మార్గదర్శకులు కావాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.